క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాస్కా కాలంలో 7వ ఆదివారంలో ఉన్నాం. ఈ ఆదివారం నాడు మనము యేసుక్రీస్తు యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మనము దివ్య గ్రంథ పట్టణాలను గమనించినప్పుడు మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, సువిశేషం మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఆలకించాం. పునీత లోకావు రాసిన 2వ పుస్తకం అపోస్తుల కార్యాలు. ఈ పుస్తకం ప్రభు శరీర ఉత్థానం తరువాత అతడు పరలోకపు మోక్షారోహణము చెందడాన్ని, ఆ సందర్భంలో ఆయన తన శిష్యులకు చివరి సలహాలను సూచనలను ఇచ్చినటువంటి అంశాలతో ప్రారంభమవుతూ ఉంది. ఈ మోక్షారోహణ బేతానియా దగ్గరలో ఉన్నటువంటి ఒలివేతు పర్వతంపై జరిగినట్లు లూకా సువార్తకారుడు 24వ అధ్యాయం 50వ వచనంలో మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలలో లూకా ప్రభువుని పునరుత్థానానికి మోక్షారోహణానికి మధ్య 40 రోజుల వ్యవధి ఉన్నట్లుగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కానీ మనం ఇతర సువార్తలను మనం గమనించినప్పుడు ప్రభు పునరుత్థానమై తరువాత మోక్షారోహణమై వెళ్ళినట్లుగా వాళ్ళు మనకు వెల్లడి చేశారు. అందుకే ఆదిమ క్రైస్తవులు 3వ శతాబ్దం వరకు కూడా ప్రభు పునరుత్థానమయ్యాడు, తర్వాత అతడు మోక్షారోహణమయ్యాడు అంటూ వెంటనే ఆ మోక్షారోహణ పండుగని జరుపుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ 4వ శతాబ్దం వచ్చేసరికి ఈ యొక్క మోక్షారోహణ పండుగ ప్రభు పునరుత్థాన పండుగ తర్వాత 40 రోజుల తర్వాత జరుపుకునే పండుగగా ఇది మార్పు చెందింది. ఈ విధమైనటువంటి మార్పు లూకా సువార్త వల్లనే వచ్చింది. లూకా సువార్తలలో లూకా యొక్క 2 రచనలలో కూడా, అనగా లూకా సువార్త అపోస్తుల కార్యాలలో ఈ 40 రోజుల వ్యవధి ఉన్నట్లుగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దీని ఆధారంగానే మోక్షారోహణ పండుగ దైవార్చన క్యాలెండర్లో కూడా 40 రోజుల తరువాత ఏర్పాటు చేయడం జరిగింది. క్రీస్తుని పునరుత్థానం తరువాత అతడు పరలోక తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నట్లుగా పవిత్ర గ్రంథాలు రచనలు వర్ణిస్తూ వచ్చాయి. క్రీస్తుని పునరుత్థానం చెందిన రోజునే అతడు పరలోకపు తండ్రి వద్దకు మోక్షారోహణమై వెళ్ళి అతని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అని చెప్పలేదు. కానీ కొంతకాలం తరువాత అతడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నట్లుగా రచనలు వర్ణించుకుంటూ వచ్చాయి. ఆ కొంతకాలము ఎన్ని రోజులు అన్న అంశాన్ని స్పష్టంగా తెలియచేయలేదు. 40 రోజుల తరువాత అతడు మోక్షారోహణం అయ్యాడు అని ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ లోకా ప్రకారం ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు దర్శనం ఇచ్చిన దర్శన కాలాన్ని పరిశీలించినప్పుడు ఇంచుమించు 2-3 వారాల వ్యవధి ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. యోహాను సువార్తను మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు, 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఇలాంటి భావాన్ని మనము గమనిస్తాం. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత మోక్షారోహణం అవ్వడానికి కొద్ది కాలం పట్టిందన్నటువంటి అంశాన్ని మనము ఈ యోహాను సువార్తలో గమనిస్తాం. లూకా పునరుత్థానం తరువాత క్రీస్తు ఎమ్మావు గ్రామానికి వెళ్ళేటటువంటి 2 శిష్యులకు దర్శనం ఇచ్చాడని, రెండవదిగా పేతురుకు కూడా దర్శనం ఇచ్చాడని, మూడవదిగా 11 మంది శిష్యులకు ఆయన దర్శనం ఇచ్చాడని, ఇక చివరిగా 4వదిగా అతడు బెతానియా దగ్గరలో ఉన్నటువంటి ఒలివేతు పర్వతంపై దర్శనమిచ్చి ఆ దర్శనం తర్వాత అతడు మోక్షానికి ఆరోహణమై వెళ్ళాడని లూకా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు తాను సజీవుడనని, తాను మరణాన్ని జయించిన మృత్యుంజయుడనని తెలియచేసుకుంటూ శిష్యులకు పలు విధాల దర్శనమిచ్చి 40 రోజుల కాల వ్యవధిలో వాళ్లకు కనిపించి వాళ్లకు తాను సజీవుడనని నిరూపించుకొని అటు వెనక అతడు మోక్షానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా లూకా మనకు తెలియజేశాడు. యేసు ప్రభుని యొక్క శిష్యులు యెరూషలేములో యేసు ప్రభు యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ వాళ్ళు యెరూషలేమును విడిచిపెట్టకుండా యెరూషలేములోనే ఉండాలి.
తండ్రి దగ్గర నుంచి పంపించే పవిత్రాత్మను వాళ్ళు పొందుకోవాలి. వారు యెరూషలేములోనే ఉండి పవిత్రాత్మను స్వీకరించిన తరువాతనే వాళ్ళు సువార్తను బోధించడానికి భూదిగాంతాలకు వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ అంశాన్ని యేసుక్రీస్తు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, 16వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. అందుకే యేసుప్రభు శిష్యులను యెరూషలేములోనే ఉండమని, వారు పెంతెకోస్తు పండుగ రోజున పవిత్రాత్మను పొందు వరకు వాళ్ళు యెరూషలేములోనే ఉండాలని ప్రభు కోరినట్లుగా మనకి సువార్తలు తెలియచేస్తూ ఉన్నాయి. బప్తిస్మ యోహాను యొక్క బప్తిస్మ హృదయ పరివర్తన పొందాడు అని చెప్పడానికి ఒక గుర్తుగా మాత్రమే ఉంది. కానీ యేసుక్రీస్తు పంపించు పవిత్రాత్మ, ఆ పవిత్రాత్మ దిగిరావడం, ఆవరించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి మారు మనస్సును, హృదయ పరివర్తనను వారు పొందినట్లుగా ఇది సూచిస్తూ ఉంది. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని, ప్రభువా ఇప్పుడు ఇశ్రాయేలీయులకు రాజ్యమును తిరిగి ఇచ్చెదరా అని వారు ప్రభుని అడిగారు. అపోస్తలులందరూ ఇతర ఇశ్రాయేలీయుల వలె మెస్సయ్య మహిమలోనికి ప్రవేశించినప్పుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడని నమ్మారు. అదే నమ్మకంతో వాళ్ళు ఈనాడు ఆ మరణాన్ని జయించిన మృత్యుంజయుణ్ణి, ఆ మహిమలోనికి ప్రవేశించిన ఉత్థాన క్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు వాళ్ళ రాజ్యాన్ని మీరు స్థాపించి ఇస్తారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. క్రీస్తు ఈ ప్రశ్నకు సమాధానంగా తన రెండవ రాకడలో మహిమతో అతడు రావడాన్ని సూచిస్తూ ఉన్నాడు. ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని, తన తండ్రికి మాత్రమే తెలియనని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. అయితే అపోస్తలులు యెరూషలేము మొదలుకొని భూదిగాంతాల వరకు తన సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించాలని, అది ఒక్క యూదులకు మాత్రమే కాదు భూదిగాంతాలకు బోధించాలి అనడం ద్వారా సకల జాతి జనులకు ఈ దేవుని రాజ్యము సంసిద్ధపరచబడి అందించబడుతుందన్న సత్యాన్ని యేసుక్రీస్తు సూచించాడు. విశ్వజనీయమైనటువంటి దైవరాజ్య స్థాపన గురించి యేసుక్రీస్తు ఇక్కడ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుంది అన్నదానికంటే మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన రాజ్యం ఏ విధంగా స్థాపించబడుతుంది, ఏ విధంగా దాన్ని విస్తరింప చెయ్యాలి, ఆ దేవుని రాజ్యంలోనికి ఏ విధంగా ఆత్మలను ఆహ్వానించాలి, అనేక ఆత్మలు ఏ విధంగా ఆ దైవరాజ్యంలో చేరి రక్షణను పొందుతాయి, అనేక ఆత్మలు ఆ దేవుని రాజ్యంలో చేరి రక్షణ పొందేలా ఏ విధంగా మనం కృషి చేయాలన్న దాని మీద మనం మనస్సు నిలుపుకోవాలని చెప్పి ప్రభు ఈనాడు తన శిష్యులను కోరుతూ ఉన్నాడు. అనేక సార్లు క్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారి ఆయన అదృశ్యుడయ్యాడని లోకా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈనాడు ఆ ప్రభువు బెతానియాలో దగ్గరలో ఉన్నటువంటి ఒలివేతు పర్వతం మీద దర్శనమిచ్చాడు. కానీ అతడు అదృశ్యమయ్యాడు. ఏ విధంగా అదృశ్యమయ్యాడో చెప్పాడు. అతడు మేఘాల వెనుకకు పోయి అదృశ్యమయ్యాడు అన్నాడు. అనగా యూదుల యొక్క నమ్మకం ప్రకారం దేవుడు, దేవుని రాజ్యము మేఘాల పైన ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. కాబట్టి ప్రభు మేఘాల వెనుకకు పోయి ఆకాశంలో అదృశ్యం అవ్వడం ద్వారా ఆయన దేవుని రాజ్యంలోనికి, స్వర్గానికి, దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడన్న సత్యాన్ని, అతడు ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడన్న సత్యాన్ని వెల్లడి చేస్తూ వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారం ప్రభువు స్వర్గానికి వెళ్ళాడని, దేవుని దగ్గరకు వెళ్ళాడని, దైవరాజ్యంలో ఆ స్వర్గంలో అడుగుపెట్టాడన్న అంశాన్ని సూచిస్తూ లోక మనకు ఈ విషయాలను తెలియచేశాడు. మీరెందుకు ఇంకా నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారని దేవదూతలు అక్కడ నిలిచినటువంటి అపోస్తులను, ఇతరులను ప్రశ్నించారు. క్రీస్తుని రెండవ రాకడను కోరుకొని ఆ రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ తమ పనులు మానుకొని సోమరులుగా బ్రతుకుతున్నటువంటి ఆనాటి క్రైస్తవులను కొందరిని ఉద్దేశించి ఈ మాటను లోక దేవదూతల ద్వారా అడిగినట్లుగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వారి ప్రియమైన గురువు, బోధకుడు స్వర్గానికి తీసుకొని పోబడ్డాడు. క్రీస్తు తానే స్వయంగా స్వర్గానికి వెళ్ళాడు అంటే అది సత్యం. ఎందుకంటే అతడు దైవం కాబట్టి. అతడు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తాను ఏ మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడో తిరిగి ఆ మహిమలో ప్రవేశిస్తూ స్వర్గంలోనికి ప్రవేశించాడు. కాబట్టి
తానే స్వయంగా మోక్షారోహణమయ్యాడు అన్న అది సత్యము. అంతేకాదు అతడు మోక్షానికి తీసుకుని పోబడ్డాడు అన్న అది సత్యం. ఎందుకంటే క్రీస్తుని జీవితాన్ని, అతని నిర్మలమైన జీవితాన్ని, అతడు దైవ చిత్తానికి లోబడి జీవించిన వినయ విధేయతలతో కూడిన జీవితాన్ని మెచ్చిన పరలోకపు తండ్రి అతనికి పునరుత్థానాన్ని ఇచ్చాడు. అంతేకాదు మరలా అతన్ని తన పూర్వపు మహిమలోనికి తీసుకుని వెళ్ళాడు అన్న భావాన్ని మనకి వెల్లడి చేస్తుంది. ఈ రెండు భావాలు కూడా వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదేమిటి అనంటే ప్రభువు స్వర్గారోహణమై వెళ్ళాడు. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, తమ ప్రియమైనటువంటి గురువు బోధకుడు స్వర్గానికి తీసుకొని పోబడ్డాడు. అతడు మరలా తన రెండవ రాకడలో విచ్చేస్తాడు. కాబట్టి అతడు రెండవ రాకడలో వచ్చేది తుది తీర్పు తీర్చడానికే. కావున ఆయన శిష్యులు, అపోస్తలులు, అనుచరులందరూ కూడా తమకివ్వబడినటువంటి జీవిత కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తూ, క్రీస్తుని సువార్తను భూదిగాంతాలకు ప్రకటిస్తూ, అనేక ఆత్మలను దేవుని రాజ్యంలోనికి నడిపిస్తూ తమ కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నెరవేర్చి ఆ రెండవ రాకడలో ప్రభు ఇచ్చే బహుమానానికి ఎదురు చూచే ఆ బహుమానానికి వారసులుగా జీవించాలని ఈనాడు క్రీస్తుని యొక్క సువిశేషం మనల్ని కోరుతూ ఉంది. నేటి సువిశేషంలో మనం చూసినప్పుడు మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు మార్కు సువార్త అసలు ముగింపు ఎప్పుడు జరిగింది అన్నటువంటి దాని మీద అనేక వాదనలు ఉన్నాయి. కొందరైతే 8వ వచనంతోనే మార్కు సువార్త ముగిసిందని, తర్వాత కాలంలో భక్తులు ఎవరో ఈ యొక్క కొనసాగింపును ఆ సువార్తకు కలిపారన్నటువంటి భావాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా మార్కు సువార్త మాత్రం పవిత్రాత్మ ప్రేరణతో వ్రాయబడిందన్నది అక్షర సత్యం. నేటి సువిశేషంలో క్రీస్తు తన 11 మంది శిష్యులకు దర్శనమిచ్చి వారికి సువార్తను బోధించే బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. తరువాత అతడు తండ్రి వద్దకు మోక్షారోహణమై వెళ్ళి ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత శిష్యులు సువార్తను బోధించడం, ఆ సువార్త యథార్థమని నిరూపిస్తూ అనేక అద్భుత కార్యాలు దేవుడు వారి యందు నెరవేర్చి వారి బోధ యథార్థమని వారిని బలపరుస్తూ నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోధ ఇస్కరియోతు దురదృష్టవశాత్తు తన ప్రాణాన్ని తీసుకున్న తరువాత ఇక మిగిలినటువంటి 11 మంది శిష్యులు యేసు ప్రభు అనగా మరణాన్ని జయించిన పునరుత్థాన క్రీస్తుని దర్శనం పొందారు. ఎక్కడ వాళ్ళు దర్శనం పొందారన్న విషయాన్ని మార్కు సువార్తకారుడు మనకు చెప్పలేదు. కానీ లోకా సువార్తకారుడు మాత్రం బెతానియా దగ్గరలో ఉన్నటువంటి ఒలివేతు పర్వతంపై వాళ్ళు ఆ క్రీస్తుని చివరి దర్శనాన్ని పొందారు. అటు వెనుక ఆయన మోక్షారోహణమై వెళ్ళాడని లోకా సువార్తకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వ నిబంధనలో ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు తన విశ్వజనీయమైనటువంటి రక్షణ సందేశాన్ని ప్రకటించమని, సకల జాతి జనులను తన దైవరాజ్యంలోనికి, తన రక్షణలోనికి ఆహ్వానించమని తన శిష్యులకు బాధ్యతనిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షించబడతారు, విశ్వసింపని వారిపై దండన విధింపబడియే ఉంది అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15-16 వచనాలలో మనం ఈ అంశాన్ని చూస్తాం. ప్రపంచమందంతటా తిరిగి ఈ సువార్త బోధించాలి అనే బాధ్యతను అపోస్తులకు క్రీస్తు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ బాధ్యత ఒక్క అపోస్తులకు మాత్రమే కాదు, అపోస్తుల శిష్యులకు, వారి శిష్యులకు, ఈ విధంగా సమస్త క్రైస్తవులకు ఈ బాధ్యత అప్పగించబడింది. సువార్తను బోధించాలి, అనేక ఆత్మల రక్షణ కోసం మనం కృషి చేయాలి. ఇది మనకి ఇవ్వబడినటువంటి సరైన బాధ్యత. సకల జాతులకు చెందిన ఈ సందేశం మనం బోధిగాంతాలకు ప్రకటించాలి. విశ్వసించిన వారు రక్షించబడతారు. వారు విశ్వసించి జ్ఞానస్నానం పొందడం ద్వారా క్రీస్తుని జ్ఞాన శరీరంలో వాళ్ళు భాగస్థులయ్యారు. విశ్వశ్రీ సభ అనే ఆ జ్ఞాన శరీరంలో వాళ్ళు సభ్యులయ్యారు. ఈ విశ్వశ్రీ సభ పరలోక రాజ్యపు ప్రయాణంలో వాళ్ళును సభ్యులు అవ్వడం ద్వారా ఆ ప్రయాణంలో వారును కొనసాగుతున్నారు. ఆ విశ్వశ్రీ సభ స్వర్గానికి చేరుతుంది. ఆ విశ్వశ్రీ సభలో సభ్యులైన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వర్గానికి చేరుతారు. ఆ విధంగా వాళ్ళు రక్షించబడతారన్న సత్యాన్ని ప్రభు సూచించాడు. కానీ విశ్వసించని వారు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు విశ్వశ్రీ సభలో సభ్యులు కాలేదు, క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొందలేదు,
కాబట్టి వాళ్ళు ఖండనను కొని తెచ్చుకున్నారు, ఆ రక్షణను పోగొట్టుకున్నారు, ఆ శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకొని వాళ్ళు శాశ్వతమైన మరణాన్ని, ఖండనను నెత్తికెత్తుకున్నారు. కాబట్టి క్రీస్తుని విశ్వసించడం, జ్ఞానస్నానం పొందడం, విశ్వశ్రీ సభలో క్రీస్తు జ్ఞాన శరీరంలో సభ్యులు కావడం, తద్వారా ఆ జ్ఞాన శరీరం చేరుకునేటటువంటి స్వర్గానికి, ఆ రక్షణకు చేరుకోవడం మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. కాబట్టి మనమందరం కూడా విశ్వసించి జ్ఞానస్నానం పొంది విశ్వశ్రీ సభలో సభ్యులం కావడం, ఆ జ్ఞాన శరీరంలో సభ్యులం కావడం చాలా ముఖ్యము. క్రీస్తు తన అనుచరులకు, అపోస్తులే కాదు ఇతరులకు కూడా గొప్ప అద్భుత శక్తులు కలిగి ఉంటారని, తనను విశ్వసించడం ద్వారా గొప్ప శక్తులను కలిగి ఉంటారని సూచించాడు. వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడతారు, ఇతర భాషల్లో మాట్లాడతారు, విషం వారి మీద ఏ విధమైన ప్రభావము చూపించలేదు, అనారోగ్యంతో ఉన్న వారిని వారు స్వస్థపరచగలుగుతారని ప్రభు సూచించాడు. అది ఆదిమ క్రైస్తవులలోనూ అపోస్తుల కార్యాలలోనూ పునీత పౌలు రాసినటువంటి ఆదిమ ఉత్తరాలలోనూ మనము ఈ అద్భుత శక్తులు ఆదిమ క్రైస్తవులు కలిగి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు యూదుల వలె దేవుని రాజ్యము ఆకాశంలో ఉంటుందని, దేవుని రాజ్యము దేవుడు మేఘాల వెనుక ఉంటాడని వాళ్ళు భావించేవాళ్ళు. ఈనాడు క్రీస్తు ప్రభు అదృశ్యమై అతడు మేఘాల వెనుకకు వెళ్ళిపోవడాన్ని, అతడు స్వర్గానికి చేరుకున్నటువంటి అంశాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాదు పరలోక రాజ్యమునకు అతడు ఎత్తబడ్డాడని సూచిస్తూ ఉంది. తనకు తానుగా స్వర్గానికి వెళ్ళాడన్న, పరలోకపు తండ్రి అతడిని స్వర్గానికి తీసుకొని పోయాడన్న భావాలు రెండూ కూడా గొప్ప సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. అతడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని చెప్పారు, అనగా అది అతడు పొందిన మహిమను, గౌరవాన్ని సూచిస్తూ ఉంది. శిష్యులు బోధిగాంతాలకు తిరిగి ప్రభు సువార్తను బోధించారు. వారి సువార్త యథార్థమంటూ అద్భుత కార్యాలతో దేవుడు వారి యొక్క సువార్తను దృఢపరిచి వారిని బలపరిచి నడిపించాడు. ఈ రీతిగా ప్రభు మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండి మన తరపున నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఈనాటి మహోత్సవం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన మీద ప్రేమతో మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు. మనుష్యావతారం ఎత్తి శ్రమలు అనుభవించి మరణించి మృత్యుంజయుడై మనల్ని రక్షించి తన మరణంతో మన మరణాన్ని నాశనం చేసి తన పునరుత్థానంతో మనకు పునరుత్థాన భాగ్యాన్ని ఇచ్చి తాను మన ముందు నడిచి స్వర్గపు ద్వారాలను తెరిచి స్వర్గంలో మహిమలోనికి ప్రవేశించాడు. ఆయన్ను విశ్వసించు ప్రతి వారును ఆ మహిమలోనికి, స్వర్గానికి, ఆ మోక్షానికి వారసులు అయ్యేటట్లుగా మనకందరికీ అంతటి భాగ్యాన్ని తీసుకుని వచ్చాడు. ఈనాడు మన జ్ఞాన శరీరమైనటువంటి క్రీస్తు మోక్షానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ శరీరములో అవయవాలము, ఆ శరీరములోని భాగాలమైన మనం కూడా ఈ లోకయాత్రను ముగించుకున్న తరువాత ఆ మహిమతో కూడిన ఆ జ్ఞాన శరీరము చేరినటువంటి, ఆ క్రీస్తుని శరీరము చేరినటువంటి, ఆ క్రీస్తు చేరినటువంటి ఆ మహిమలోనికి ఆ శరీర భాగాలైన మనం కూడా చేరతామన్నది గొప్ప సత్యము. కాబట్టి ఆ మోక్షారోహణమై వెళ్ళడానికి మనమందరము సంసిద్ధులమై ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన రాజ్యపు విలువలను పాటించుకుంటూ ఆయన సందేశాన్ని అనుసరించి జీవిస్తూ ఒకనాడు మోక్షంలో ఆయనను దర్శించుకునే భాగ్యానికి పాత్రులమయ్యేలా జీవించి మన జీవితాలను మనం ధన్యం చేసుకున్న అలాంటి మోక్షపు భాగ్యాన్ని, ఆ మహిమ భాగ్యాన్ని మనకి ప్రసాదించమని ఈనాడు మోక్షారోహణమైన ప్రభువుని, మన జ్ఞాన శరీరములో శిరస్సైన ఆ ప్రభువుని వేడుకున్న శరీర భాగాలైన మనం కూడా శిరస్సును అంటి పెట్టుకుని ఉన్నటువంటి మొండెం వలె, శరీర భాగాల వలె మనం కూడా మోక్షాన్ని చేరుకొని ఆ శిరస్సైన క్రీస్తుని దర్శించుకొని మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ మోక్షారోహణమై వెళ్ళిన ప్రభు మనల్ని, మన కుటుంబాలని తన రక్షణానుగ్రహాలతో నింపి కాపాడునుగాక. ఆమేన్.